ప్రేక్షకులకు నమస్కారం. దేవి శరత్ నవరాత్రులు విశిష్టత, అమ్మవారిని ఎలా పూజించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి పదార్థాలు నివేదించాలి, ఎలాంటి సూత్రాలు పాటించాలి అనేక విశేషాలను తెలుసుకోవడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చేబిఎం కిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. శ్రీమాత్రే నమః. ముందుగా అమ్మవారి శ్లోకంతో మన కార్యక్రమాన్ని మొదలు తప్పకుండా తల్లి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. దేవి నవరాత్రులు అనగానే మనకి విజయవాడ మరియు శ్రీశైలంలో అమ్మవార్లు ఉంటారు. సో వాళ్ళ అలంకారంలో తేడా ఏంటంటారు? ఒకటి, ఇక్కడ నిజంగానే చాలామందికి అనుమానం చాలా ఉన్నా సరే బయటికి చెప్పలేనటువంటి ఒక సందిగ్ధావస్థలో ఉంటుంటారు. ఇక్కడ మనకి మైసూరు పట్టణ అంటే శృంగేరి పీఠం లాంటి వారి నుంచి వచ్చినటువంటి సంప్రదాయాన్ని పాటించేవాడు మనకి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క అంటే పీఠాధిపతులు కానివ్వండి, దేవస్థాన అధికారులు కానివ్వండి, అనాది నుంచి వాళ్ళు ఆ యొక్క పీఠాన్ని అనుసరించి అంటే శృంగేరి పీఠాన్ని అనుసరించి అంటే శైలపుత్రి అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది. ఆ శైలపుత్రి అనేటువంటి శ్లోకం ద్వారా వచ్చినటువంటి నవదుర్గలను పూజితత్వము భ్రమరాంబికాదేవి అలంకారాలు ఉంటాయి. ఇక్కడ బెజవాడని అంటే విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మవారి నుంచి అనాదిగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా మ్యాక్సిమం ఒక శ్రీశైలం తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీకు ఇంద్రకిలాద్రి అమ్మవారిని అనుసరించేటువంటి తత్వం అనాది నుంచి కనపడుతోంది. సో అక్కడ ఈ ఇంద్రకిలాద్రి అమ్మవారి యొక్క అలంకరణ పూజా విధానంతో కూడా కొంత మంచి అనుకూలం అంటే ప్రతి ఒక్కళ్ళము సునాయాసంగా చేసుకోగలిగే అవకాశము. అలాగే మనకి ఈ శైలపుత్రి అన్నటువంటి నవదుర్గల్ని పూజించే విధానంలో కొంత మనకి అంటే కఠినమైనటువంటి విధానాలు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఇప్పుడు ఈ సంవత్సరంలో ప్రతి 11 సంవత్సరం ఒకసారి మనకి 11 రోజుల నవరాత్రి ఉత్సవాలు వస్తాయి. అంటే ఎప్పుడు కూడా మనకి 9 రాత్రులు 10వ రోజు అమ్మవారు. ఈసారి 10 రాత్రులు వచ్చాయి. అంటే 11 రోజులు పండుగ అయిపోయింది. ప్రతిసారి 10వ రోజు పండుగ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మనం శైలపుత్రి గంట అనేటువంటి అమ్మవారిని పూజించుకుంటే మధ్యలో ఇంకొక అమ్మవారిని ఎక్కడ తీసుకొచ్చారు? ఆ శ్లోకం ప్రకారం లేదు కదా. అదే ఇంద్రకీలాద్రిలో ఒక మనకి దాని ఏమంటారంటే ఒక మధ్యలో ఏమైనా అమ్మవారిని మనం నిలుపుకోగలిగే అవకాశం, ఒక సునాయాసమైనటువంటి అవకాశం ఉంది. అందుకని ఈసారి మనకి కాత్యాయని అనేటువంటి అమ్మవారి యొక్క అవతారాన్ని మధ్యలో మనం పెట్టుకున్నాం. ఈసారి స్పెషల్గా మనకి కాత్యాయనటువంటి అమ్మవారిని మనం ఈ యొక్క దాంట్లో పెట్టుకున్నాం. కాబట్టి ఆ కాత్యాయని అవతారంగా ఈసారి 10 రాత్రులు వచ్చాయి. కేవలం సులువైనటువంటి 10 మంది చేసుకోగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటిది ఇంద్రకీలాద్రి అమ్మవారి నవరాత్రోత్సవాలు. అంటే ఒక రకంగా శాస్త్రబద్ధమైనది, శాస్త్రీయమైనది. చండీలో అంటే సప్తశతి పారాయణ క్రమంలో ఉన్నటువంటిది అమ్మవారిని పూజించేది గంటా శైలపుత్రి అనేటువంటి శ్లోక ప్రకారంగా. అంటే వైదికపరమైనటువంటిది మనం అక్కడ మనం అమ్మవారిని అంటే శ్రీశైల భ్రమరాంబికను పూజిస్తాం. మిగతా చోట్ల మనకి పౌరాణికోక్తమైనటువంటి ఆచార వ్యవహారాలకి ముఖ్యమైనటువంటి పీఠ నుంచి అంటే ముఖ్యమైన స్థానాన్ని కల్పించి మిగిలినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఇంద్రకీలాద్రి అమ్మవారిని పూజించేటువంటి తత్వాన్ని మనం డెవలప్ చేసుకున్నాం. కాబట్టి ఇంద్రకీలాద్రి అమ్మవారిని మనం ఫాలో అవడం ఎక్కువగా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అంటే వైదికము పురాణోక్తము రెండే విధాలు, ఇంకోటి ఏం మీకు పెద్ద కంగారు లేదు. గురువుగారు, దేవి పురాణాల్లో మనకి అమ్మవారి అవతారాల గురించి చెప్పబడింది, వాటి గురించి చెప్తారా? అంటే ఒకటి ఇందాక అనుకున్నాం కదా, అంటే దేవి భాగవతంలో అమ్మవారిది 108 రూపాలు ఉన్నాయి. 108 రూపాయలు అంటే ఒక రకంగా అష్టాదశ శక్తిపీఠాలని చెప్పవచ్చు మనం. అంటే అష్టోత్తరి శక్తిపీఠాలు అంటారు వాటిని. కాబట్టి ఒక్కొక్క రూపంలో అమ్మవారి కన్నా విశేషమైనటువంటి నవదుర్గలని నవదుర్గలుగానే చెప్పబడింది. అటువంటి నవదుర్గలు ఎవరు అని అడిగితే బాలాత్రిపుర సుందరి, తర్వాత మనకి గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మీదేవి, సరస్వతి, తర్వాత మనకి చండికా అమ్మవారు, తర్వాత సరస్వతి అమ్మవారు, తర్వాత మనకి మహిషాసురమర్ధిని, తర్వాత మనకి రాజరాజేశ్వరి, ఇలాంటి 10 అవతారాలు. అంటే మనకి బాలాత్రిపుర సుందరి, గాయత్రీదేవి, అలాగే అన్నపూర్ణాదేవి, తర్వాత మనకి ఈసారి కాత్యాయని అమ్మవారు వచ్చింది. కానీ అన్నపూర్ణాదేవి, తదుపరి మహాలక్ష్మి, తర్వాత మహాసరస్వతి, తదుపరి మనకి మహాలక్ష్మి, మహాసరస్వతి, అంటే దుర్గాదేవి, తర్వాత మనకి మహిషాసురమర్ధిని, ఆ తదుపరి మనకి రాజరాజేశ్వరి అమ్మవారుగా
ఈ 9 రూపాయలు అమ్మవారు కనబడుతుంది, 10వ రూపంగా రాజరాజేశ్వరి కనబడుతుంది. కాబట్టి 9 రూపాయలుగా మీకు అమ్మవారిని ఎక్కువగా ప్రశస్తంగా చెప్పబడుతుంది. అంటే ఈ అవతారాల్లో నుంచే ఉప అవతారాలు, అంటే ఒక అమ్మవారి రూపంలో నుంచే మరొక రూపాంతరం అంటే రూపాలుగా విభజించుకొని తన యొక్క ఉనికిని అమ్మవారు చాటుకోవడం భక్త సులభమైనటువంటి అమ్మవారిగా మనం పూజించేటువంటిదే నవదుర్గల యొక్క పూజా విధానం. గురువుగారు, మనకు ప్రతి సంవత్సరం నవరాత్రులు 9 రోజులు వస్తాయి, కానీ ఈసారి వచ్చేసరికి 11 రోజులు వచ్చాయి. ఎందుకు ఇలా వచ్చిందంటారు? ఇందాక మీకు చెప్పినట్టుగా తిథి ద్వయం అంటారు. అంటే ఒకే తిథి 2 రోజులు రావడం వల్ల ఈ తిథి ద్వయం అనేది ఒక్కోసారి ఉంటుంది. అంటే ఈసారి తిథి ద్వయం కాదు, కానీ చవితి పంచమి కలిసిపోయి ఎక్కువసేపు ఉండడము, పంచమి షష్ఠి కలిసిపోయి ఉండడం వల్ల పంచమి తిథి ఎక్కువగా వ్యాపింపజేయబడింది, ఎక్కువగా ఉండబడింది. దానివల్ల చవితి ఎక్కువగా వచ్చింది, షష్ఠి కూడా. అంటే 3 తిథులు కొంత వాటి నిడివి కన్నా ఎక్కువ నిడివిని కలిగి ఉన్నాయి. కాబట్టి అక్కడ మనకి ఈ యొక్క తిథి దీర్ఘం అవ్వడం వల్ల తప్పకుండా మనకి 10 రోజులు అంటే 10 రాత్రుల పూజ, అంటే మనకి రెగ్యులర్గా 9 రోజులు ఉండి 10వ రోజు పూజ అనుకున్నాం. ఆ తిథి అనేది ఎక్స్టెండ్ అయినప్పుడు మనకి అమ్మవారు ఒక రోజు ఎక్స్ట్రా వచ్చే అవకాశం. ఎందుకంటే ఇక్కడ మూలా నక్షత్రం రోజున మనం తప్పకుండా సరస్వతి అమ్మవారు పూజ చేసుకోవాలి. ఆ తదుపరి నవమి రోజు దుర్గా మహర్నవమి రోజు మనం తప్పకుండా అమ్మవారిని పూజించాలి, మహిషాసురమర్దిని. అష్టమి రోజు తప్పకుండా మనం దుర్గాదేవిని పూజించాలి. ఇలా ఈ 3 మెయిన్, అంటే త్రిరాత్రోత్సవంలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి రోజులు ఈ 3. అంటే మూలా నక్షత్రం ఉన్నటువంటి సరస్వతీదేవి, దుర్గాదేవిని, అంటే అష్టమి రోజు దుర్గాదేవిని, నవమి రోజు మహిషాసురమర్దిని తప్పకుండా పూజించగలిగేటువంటి త్రిరాత్రి ఉత్సవం అంటారు దీన్ని. అంటే నవరాత్రి చేసుకునే వాళ్ళు 3 రాత్రుల ఉత్సవాన్ని జరుపుతారు. కాబట్టి అటువంటి 3 రాత్రులు మెయిన్గా చెప్పబడింది. కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి చవితి పంచమి తదియలు ఏమైనా పెరిగినా తప్పకుండా అక్కడ మరొక అమ్మవారి రూపాన్ని మనం అలంకరింపజేసుకునే అవకాశం. అలాంటి అలంకారాల్లో ఈసారి మనకి ఒక ప్రత్యేకంగా కాత్యాయని అలంకారం మనకు ప్రత్యేకంగా చెప్పబడింది. ఆ అలంకారంతో ఈసారి ఐ థింక్ 4వ రోజు మనకి అటువంటి అలంకారం అమ్మవారిది ఉందనుకుంటా. ఈసారి నేను 4వ అవతారంగా చెప్పబడింది అమ్మవారు. అంటే మొదటిది అమ్మవారు బాలాత్రిపుర, 2 గాయత్రీదేవి, 3 మనకి అన్నపూర్ణ, 4వది కాత్యాయని అవతారంగా చెప్పబడింది. అది విషయం. గురుగారు, కాత్యాయని అమ్మవారి అలంకరణ గురించి, దాని విశిష్టత గురించి చెప్తారా? ఇక్కడ కాత్యాయని అమ్మవారు అంటే లాలిత్యమైనది, అందరూ లలిత అమ్మవారు అనుకుంటారు. చాలా సుందరమైనటువంటి రూపం కలిగినది. అంటే చెక్కిలి, మంచి చెక్కిళ్లతో గుండ్రని ముఖం కలిగినటువంటి అమ్మవారు, కనురెప్పలతో, అంటే మీకు మన అంటారు మత్స్య కన్నులు అంటారు కదా, అక్కడ అమ్మవారి కన్నులు కూడా మత్స్య కన్నుల్లాగా ఉండి దేహ సౌందర్యవంతురాలై చూడగానే అమ్మ అని పిలువగలిగేటువంటి సుందరమైన రూపం కలిగిందే కాత్యాయని దేవి. అంటే ఇక్కడ దుర్గాదేవికి కూడా అమ్మవారు తన యొక్క, అంటే దుర్గాదేవి తనలో ఆలీనం చేసుకోగలిగేటువంటి శక్తి ఉన్నటువంటిది అమ్మవారు. చూడటానికి మాత్రం చాలా సౌమ్యంగా కనబడుతున్న వెనక ఈ అమ్మవారికి 78 ఆయుధాలు ఉంటాయి. ఈవిడికి ఆయుధాలు ఎక్కువ, కాత్యాయని దేవికి ఆయుధాలు ఎక్కువ. ఎందుకంటే ఎంత సౌశల్యంగా కోమలంగా కనబడుతుందో వెనుక వైపున అష్టకాళ్ళు నింపుకొని ఉంటుంది, అష్టకాళ్ళు ఉంటాయి. ఈవిడ కలుపు 9 కాళ్ళు, నవకాళీలు అవుతారు వాళ్ళు. అటువంటి ధైర్యము స్థైర్యం ఎక్కువ ఉంటుంది. కానీ ఎక్కడ చూసినా ఎవరు చూసినా ప్రసన్నమైనటువంటి తత్వం కలిగింది. కాబట్టి ఆ కాత్యాయని అమ్మవారిగా చెబుతూ శివుని కోసము తపస్సు చేసినటువంటి రూపంలో నిత్య ధ్యానకృతమైనటువంటిదే కాత్యాయని అమ్మవారు. కనుక నువ్వు సంకల్పించినటువంటి ఏ పనైనా సరే పరిపూర్ణమైనటువంటి శుభయోగాన్ని పొందుకోవడానికి కాత్యాయని అమ్మవారిని పూజించడం. కాత్యాయని అలంకారంలో ముఖ్యంగా మనకి అమ్మవారి ముక్కెర చాలా అద్భుతంగా ఉంటుంది. ముక్కెరనే మనం గుర్తుపెట్టవచ్చు అమ్మవారిని. అటువంటి అంటే వజ్ర ముక్కెర, అంటే వజ్రతో ఇడూరేటువంటి ముక్కెరని అమ్మవారు ధరింపచేయడం. అలాగే అమ్మవారికి ఇక్కడ ఇష్టమైనటువంటి వస్త్రం మాత్రం చిలకపచ్చు రంగ వస్త్రాన్ని, ముదురు దొండపండు ఉంటుంది, ముదురు దొండపండు వర్ణం ఉన్నటువంటి ఒక వస్త్రం అమ్మవారికి. ఆ వస్త్రాన్ని ఎక్కువగా అలంకరింపజేసేటువంటి ప్రయత్నం చేస్తారు దాని అమ్మవారికి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాలు కూడా ఎక్కువగా తీపి పదార్థాలు అమ్మకు గారెలు అమ్మవారికి ఎక్కువ ఇష్టమైనటువంటి పదార్థాలుగా చెప్పబడుతుంది. కానీ చంటి పిల్లాడికి చనుపాలు పట్టేటువంటి లాలిత్యం ఎంత ఉంటుందో అలా మనందరినీ కూడా ఒక కన్న తల్లిలాగా మనల్ని అక్కున చేర్చుకొని మన కష్టాన్ని క్షణంలో మాయం చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటిది, లాలిత్యం ఉన్నటువంటిది, సౌందర్యవంతురాలు, అద్భుతమైనటువంటి మాతృ బంధాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా కాత్యాయని అమ్మవారిగా మనం చెప్పవచ్చును. గురువుగారు, మనం విజయవాడ కనకదుర్గమ్మ గారిని రోజు ఒక్కొక్క అవతారంలో అలంకరించడం జరుగుతుంది. సో అలంకారం ఒకటి విశిష్టత గురించి మాకు చెప్పండి, ఒక్కొక్క అవతార విశిష్టత గురించి. ఒకటి మనకి ఇప్పుడు మొట్టమొదటిగా మనకు అనుకున్నది బాలా త్రిపుర సుందరి అలంకారం చూసుకుంటే, ఇక్కడ బాలా త్రిపుర సుందరిలో తప్పకుండా మీరు ఇక్కడ ఒకటి మనము దేవుణ్ణి దేవుడిగా చూసి మీరు ఎప్పుడు కూడా పూజలు చేయకండి. దేవుడు ఈ అవతారాలు అమ్మవారి ఏం చెప్తుంది మనకు ఆలోచించండి. ఏం చెప్తుంది అమ్మవారు అసలు ఒక సైడ్ కొండి మనం ఆలోచిద్దాం. అంటే పూజలు పక్కన పెట్టేసి బాల, రెండవది గాయత్రి,
మూడవది అన్నపూర్ణ, నాలుగవది ఈ సంవత్సరంలో కాత్యాయని అమ్మవారు, ఐదవది తప్పకుండా మనకి మహాలక్ష్మి, ఆరవది వచ్చేసరికి మనకి చండీ అవతారంలో చండీ అమ్మవారిని ఇచ్చారు. తర్వాత ఏడవది వచ్చేసరికి మనకి సరస్వతి, ఎనిమిదవ వచ్చేసరికి దుర్గాదేవి, 9 మహిషాసురమర్దిని, 10వ రాజరాజేశ్వరి. అంటే ఈ 10 రాత్రులు అయిపోయిన తర్వాత వచ్చినటువంటిది మనకి ఉన్నటువంటి ఒక ఈ నవమితో సహా కలుపుకున్నట్టయితే మనకి 11 అమ్మవారు ఉన్నారు. ఇక్కడ మనం ఈరోజు చెప్పుకునే విషయంలో బాలాత్రిపురంలో బాలికను పూజ చేయమన్నారు, గాయత్రీదేవిలో ఉపాసన చేయమన్నారు, అన్నపూర్ణాదేవిలో 10 మందికి అన్నం పెట్టమన్నారు, అలాగే మనకి కాత్యాయనిలో అందరినీ లాలించి పాలించమని చెప్పారు. అలాగే మనకి ఈసారి గాయత్రి తర్వాత మనకి ఉన్నటువంటిది అన్నపూర్ణాదేవి, అందరికీ అన్నం పెట్టమని చెప్తోంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నం కడుపుండా భోజనం పెట్టండి, అన్నమే ప్రధానమేదని చెప్తుంది. తర్వాత లక్ష్మీ స్థిరం మీద, లక్ష్మి అంటే ఆనందం, కేవలం డబ్బు ఒకటే కాదు, లక్ష్మి అంటే ఆనందం. చండి అంటే ధైర్యానికి ప్రతీక, శత్రునాశనాన్ని కలిగించేటువంటి తత్వం ఉన్నది చండి మాత. ఇలా తర్వాత మహాలక్ష్మి, తదుపరి మనకి మహాసరస్వతి జ్ఞాన విజ్ఞానాన్ని ప్రసాదింపజేస్తుంది. తర్వాత మనకి అష్టమి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, యుద్ధ విద్యను నేర్పేది. తర్వాత మహిషాసురమర్దిని, ఎట్టి పరిస్థితుల్లో కూడా శత్రువుని మనము ఉపేక్షించకూడదని చెప్పబడింది మహిషాసురమర్దిని. తర్వాత అన్ని రకములైనటువంటి స్థితుల నుంచి పూర్తిగా పక్క జరిగి లాలిత్యము, రాజరాజే తత్వము, నేను నీకున్నాను అనేటువంటి అభయాన్ని ఇవ్వగలిగినటువంటి రాజరాజే తత్వం. ఇలా మనకి ఒక్కొక్క అవతారంలో కూడా చెప్పడం అర్థం ఏమిటి సనాతనధర్మంలో అంటే బాలికగా, యువతిగా, కన్యగా, తపస్సు మంత్రాలుగా, పరిపూర్ణటువంటి అమ్మగా లాలించగలిగే శక్తి ఉన్నటువంటిది శ్రీమూర్తి అని చెప్పడం. ఈ శ్రీమూర్తికి ఉన్నటువంటి ఒక 9 రూపాయలు 10 రూపాయలు అనుకున్న 10 రూపాయల్లో కూడా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కరిని పూజ చెప్ప సనాధర్మంలో ఎక్కడ కూడా ఒక ఆడపిల్లని ఎట్టి పరిస్థితుల్లో చులకనగా చూడమని ఇక్కడ చెప్పింది నా ధర్మం. అది సనాధర్మ గొప్పతనం. ముందు అది నేర్చుకోండి ఫస్ట్. మీరు పూజల్లో తెలుసుకోవాల్సింది ఏ చీర కట్టుకోవాలి, ఏ భోజనం చేయాలి, ఏ గారెలు తినాలి, ఇవి కాదు కావాల్సింది. మనకి ఏం చెప్తోంది అమ్మవారి మనకి ఆ రూపం కానీ ఆ పూజ కానీ ఏం చెప్తోంది, నీతి ఏమిటి అంటే చిన్నపిల్లలు 4 ఏళ్ల పిల్లల్ని మనము దౌర్భాగ్యులు వెళ్ళి వావి వరుసలు లేకుండా 4 ఏళ్ల పిల్లల్ని మనము అత్యాచారం చేస్తున్నాం. 90 ఏళ్ళటువంటి ముసలావిడని మనం అత్యాచారం చేస్తున్నాం. సిగ్గు శరం ఉన్నటువంటి తత్వాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు నవరాత్రులటువంటి అమ్మవార్ల యొక్క శక్తియుక్తుల ద్వారా మనము ఏం చెప్తుంది నా ధర్మశాస్త్రం, నా సనాతనం ఏం చెప్తుంది అనే విషయాన్ని తెలుసుకోగలిగితే ప్రతి ఒక్కళ్ళము శ్రీమూర్తి యొక్క కాళ్ళు కడిగి మన ఎత్తున పోసుకోవాలి. ఫస్ట్ రోజే నీకు 4 ఏళ్ల నుంచి 8 ఏళ్ళు ఉన్నటువంటి నీ కుమార్తెను లేదా పక్కన వాళ్ళ అమ్మాయిని తెచ్చి మనం బాలిక అంటే బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని కాళ్ళు కడిగి పారాన్ని పెట్టి అమ్మవారికి పూజ చేయాలి. పట్టు పరికిణి అమ్మవారికి వంకాయ రంగు చీర కట్టాలి, పట్టు పరికిణి ఇవ్వాలి, ఎరుపు రంగు చీర కట్టాలి, పిల్లలకి పట్టు గౌను కట్టించాలి, అమ్మాయి కాళ్ళకే పూజ చేయాలి. ఆ తర్వాత నువ్వు కలశ స్థాపనలో పూజ చేయాలి. అలా బాలత్రిపుర సుందరి అవతారంలో అమ్మాయిని పూజించి అమ్మాయికి నమస్కారం చేసి అమ్మాయికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు పెట్టి అమ్మాయి ఆశీర్వచనం పొందాలి. ఇక్కడ అమ్మవారు కూడా మనకి బాలికలాగా బాలా త్రిపుర సుందరిగా కనపడుతోంది. ఇది నా యొక్క ధర్మం చెప్పేటువంటి ముఖ్యమైనటువంటిది. రెండవది ఇమ్మీడియట్గా మనం చేసేది గాయత్రి అవతారం, గాయత్రి అలంకరణ. ఏం చెప్తుంది గాయత్రి అలంకరణలో? శివుడి కోసం తప్పసినటువంటి తత్వం ఎవరిది? గౌరీదేవిది. ఆ గౌరీ పార్వతికి మారడానికి శివుడిని తపస్సు చేసింది ఆవిడ. ఆ తపస్సుని నింపుకోలే శక్తి నీకు కావాలి. అటువంటి శక్తియుక్తి ప్రధానమైనది గాయత్రి రూపంలో మనకు చెప్పబడుతోంది. తపస్సు చేసుకోండి. ఇక మీద ఈ మధ్య కొంతమంది నేను రింగ్ టోన్లలో లేదా మనకి ఎక్కడన్నా బయట వెళ్తున్నప్పుడు ఈ గాయత్రి మంత్రాన్ని సంగీతంలో పాడుతుంటారు. అది దౌర్భాగ్యమైనటువంటిది. అది విన్న వాళ్ళకు కూడా పాపమే. ఇంకా ఈ మధ్య వచ్చేసి ఏమండి గాయత్రీదేవి ఆడదేవత కదా, ఆవిడ చెప్పింది మా దేవత మాకు మంత్రం చదవద్దా? ఈ రకమైనటువంటి వెట్టకారు మాట్లాడొద్దు. గాయత్రి మంత్రం అనేది ఉదాత్త స్వరాలతో చెప్పబడుతుంది, దాన్ని చదవకూడదు. అది ఉపనయన సంస్కారంలో తప్పకుండా గురువు నుంచి ఉపాసనగా దీక్షగా చేసుకునేటువంటి మంత్రము. అది బయటగా చదవడం వల్ల అనర్థాన్ని కలిగిస్తుంది, అది చదవకూడదు. సపోజ్ ఈ అమ్మాయి పేరు మనకి శ్రీలక్ష్మి అనుకుందాం. దాదాపు అమ్మాయి పేరు శ్రీలక్ష్మి. నేను వచ్చేసి లక్ష్మీశ్రీ అన్నా లేదా క్షమశ్రీ అన్న పలుకుతుంది ఆవిడ? ఎందుకు పలకదు అంటే అక్షరాలు ఆఫ్టర్ ఆల్ తల్లిదండ్రుల అమ్మాయికి పెట్టిన పేరు అది శ్రీలక్ష్మి. నేను క్షమిలశ్రీ అంటే పలకదుగా. పేర్లు అక్షరాలు మార్చాలి అంతేగా, ఎందుకు పలకదా అమ్మాయి? ఆఫ్టర్ ఆల్ మనిషి పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరుకే ఇంత అర్థం ఉంటే భగవంతుని యొక్క శబ్దగ్రాహ్యము చేత వచ్చినటువంటి ఆ ధర్మంలో వచ్చినటువంటి మూలమంత్రము బీజాక్షర మంత్రము గాయత్రి ఎలా చదువుతున్నారు మీరు? చదవద్దంటే ఎందుకు మీకు కోపము? నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. చదువుకోండి గాయత్రిగా, నారాయణ గాయత్రి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. చదువుకోమని చెప్పారుగా. అబ్బే మాకు ఇవ్వద్దండి, మాకు ఏదైతే సీక్రెట్ చెప్పారో అది మాకు కావాలి. అరే ఆ సీక్రెట్ ఇదయ్యా నాయన. నాభి నుంచి జరిగేటువంటి గాయత్రి మంత్ర ఉపాసన వేరు, ఉపాసన తంత్రక్రియ వేరు, దానికి ముద్రలు వేరని చెప్తే అబ్బే లేదండి మేము చదువుకోవాలి దాన్ని.
ఆ చదువుకోవడం వల్ల ప్రమాదం ఏర్పడుతుంది. దాన్ని తీసుకెళ్ళి ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం ఎందుకు ఆ సినిమా పాట ఎందుకు పెడుతున్నారు మీరు? సినిమా పాట స్టైల్ ఎందుకు వచ్చింది అసలు? అది మీకు సంగీతం ఎందుకు పాడుతున్నారు? సంగీతంలో మీరు ఆ రింగ్ టోన్లు ఎందుకు? ఆ యొక్క పనికి మానటువంటి శబ్దాలు ఎందుకు? ఇదే ఒక సంగీత విద్వాంసులకు వచ్చేసి మేము ఒక చిన్న మాట చెప్తాం. ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్పకపోతే గాయత్రి ఉపాసనకి మాకు ఈరోజు పండగకి అర్థం కూడా ఉండదు. ఇప్పుడు ఒక సంగీత విద్వాంసులు ఉన్నారు అనుకుందాం, ఒక మంచి పాట రాశారు, వెంకటేశ్వర స్వామి పాట అనుకుందాం మనం. అదివో అల్లదివో శ్రీహరివాసం పాట పెట్టారు ఆయన, అది మంచిగా అందరికీ తెలుసు. అదివో అల్లదివో శ్రీహరివాసము అది పడుతుంది కదా. నేనుండి అదిగో అల్లదిగో శ్రీ హరివాసము హరివాసము అంటే నీకు మంచిగా ఉంటుందా? అది డీజేలో పెడితే వినిపిస్తే నీకు మంచిగా ఉంటుందా? అప్పుడు నీకు ఏమిటండి అన్నమయ్య కృతి అంత చండాలంగా చేసేసారు, డీజే పెట్టి స్టేజ్ మీద కిరణ్ శర్మ అలా పాడాడు, నీకెందుకు? అదిగో 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 అల్లదిగో అల్లదిగో అని పాడతాను, ఇప్పుడు నా ఇష్టం, నువ్వు దాన్ని ఒప్పుకుంటావా? నీ సంగీతం నీది ఇక్కడ గాయత్రి మంత్రం కంటే తక్కువ నీ సంగీతం, గాయత్రి మంత్రం కంటే తక్కువ సంగీతం. ఆ సంగీతంలో ఈ పాటలు పాడడం గాయత్రి మంత్రం చేయడం తప్పు అవుతుంది. అది ఇటువంటివి చేయడం వల్ల అరిష్టాలు పొందుకుంటాం. ఎటువంటి అరిష్టాలు? ఉత్పాతాలు, అనావృష్టి, అతివృష్టి, సునామీ లాంటి రావడానికి కూడా కారణం ఇదే అవుతుంది. కాబట్టి చదవకూడదు. ఎందుకు అనేది అది శాసనం. ఎందుకు? అది శాసనం, చదవదు అంతవరకే. ఇప్పుడు అమ్మ నా నమస్కారం చేయమంటాడు, ఎవడన్నా వచ్చాడు ఎందుకు అడిగితే మూసుకొని చేయవయ్యా, అది శాసనం. అది మాతృదేవో భవ పితృదేవో భవ నాలంటి వాడు చెడుతాడు, ఎందుకు అమ్మకి దండం పెట్టాలి, మూసుకొని కూర్చో, అది శాసనం చేయి అన్నాడు. మంత్రం కూడా అంతే, అది శాసనం. అలా చదవకూడదు దాన్ని. దానికి అనుదాత్త ఉదాత్త స్వరాలు ఇచ్చారు. పిచ్చి చదవడానికి అదే చెప్పేవాడుగా, బయటికి అది చెప్పేవాడు కదా. ఇప్పుడు ఈ రుద్ర మంత్రాలు ఎందుకు వచ్చాయి? ఇది రుద్ర గాయత్రి, నారాయణ గాయత్రి ఇవన్నీ వచ్చాయిగా, ఇది చదువుకోవచ్చుగా. అబ్బే మనకి ఇది వద్దండి, అదే కావాలి మనకి. ఇటువంటి వాటిలో నష్టం అవుతుంది. కాబట్టి ఇటువంటి ఉపాసనలు చేసుకోవడానికి కాకుండా గాయత్రి అంటే రెండవ రోజు గాయత్రి అవతారంలో మనకి ఉపాసన ప్రక్రియ. నువ్వు చదువుకున్నటువంటి లలితాపారాయణం, నువ్వు చేసినటువంటి నామపారాయణం, అమ్మ నామస్మరణ, ప్రకృతి నమః వికృతి అయినటువంటి నామాలని తపస్సు ద్వారా నీలోకి అమ్మవారిని నింపుకొని నీ తపస్సు చేత నీ ఇంటిని, నీ యొక్క చైతన్య స్థితిని అభివృద్ధి చేసుకొని లోకహితాన్ని మనం చేయగలిగిన తత్వమే గాయత్రి ఉపాసన. అంటే గాయత్రీదేవి యొక్క ఈ యొక్క అవతరణ అంటే అమ్మవారి యొక్క అవతార రూపంలో మనం చెప్పినటువంటి ఒక ప్రక్రియ ఉపాసన ప్రక్రియ. కాబట్టి ఈరోజు ఎంత అమ్మవారిని మనం ధ్యానం చేస్తే అంత నీకు ఉపాసన అంతటి శక్తి కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, శత్రునాశనం కూడా కలుగుతుంది తప్పకుండా. కాబట్టి ఇక్కడ రెండవ రోజుగా మనకి గాయత్రీదేవిగా చెప్పబడింది. ఇక మూడవ రోజుగా చెప్పుకున్నప్పుడైతే మనకి అన్నపూర్ణాదేవి అని చెప్పుకున్నాం మనం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగి దద్యం భిక్షాందేహి చ పార్వతి. సాక్షాత్తుగా పరమశివుడికే అన్నదానం చేసినటువంటి అమ్మవారు అన్నపూర్ణాదేవి. కాబట్టి ఇటువంటి అన్నపూర్ణాదేవిని మనం ఎంత పూజించగలిగితే అటువంటి అదృష్ట యోగాన్ని శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇరవై మొత్తం కూడా 10 మందికి అన్నదానం చేయండి, 10 మందికి మీరు వస్త్రదానం చేయండి, 10 మంది కడుపు నింపండి, వారికి బియ్యము పప్పు ఉప్పులు ఇవ్వండి, అనారోగ్యంతో ఉన్నవారికి పళ్ళు ఫలాలు ఇవ్వండి, దాంట్లో మంచి ప్రయోజనం ఉంటుంది. ఈరోజు నిరంతరం కూడా అమ్మవారిని ధ్యానం చేసుకోవడం, శ్వేతవర్ణపు చీర అమ్మవారికి కట్టడం, గోల్డెన్ కలర్ చీర అమ్మవారికి కట్టడం వల్ల తమ అమ్మవారు సంతుష్టులు అవుతారు. ఈరోజు ఆవు పాలతో చేసినటువంటి మీగడ, పెరుగు, పాయసము, సగ్గుబియ్య పాయసము, అలాగే అన్నము మహానివేదన చేయడం వల్ల అమ్మవారు. అలాగే ఇందాక మనం గాయత్రీదేవి అవతారంలో అమ్మవారికి పులిహోర కానీ గారెలు కానీ నివేదన చేసి అమ్మవారికి కాషాయపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ అలాగే ఎరుపు రంగు వస్త్రం కూడా గాయత్రీదేవికి మనం కట్టే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ అమ్మవారికి అన్నపూర్ణాదేవికి శ్వేత వస్త్రము లాంటి వస్త్రం కూడా అమ్మవారికి కట్టి ఆనందాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ఇక మనం 4వదసరికి మనకి ఈ సంవత్సరంలో కాత్యాయని అలంకారం చెప్పబడింది. ఇందాక మనం మొట్టమొదటి చెప్పుకున్నాం కాత్యాయని అవతారం కాబట్టి అమ్మవారికి దొండపండు చీర కట్టడం, అమ్మవారికి ఉన్నటువంటి తీపి పదార్థాలు పెట్టడం, అమ్మవారికి ఇష్టమైనటువంటి చక్కెర పొంగలి వారి నివేదన చేయడం అమ్మవారికి తప్పకుండా ఇష్టము. ఏదైనా సరే శ్రీసూక్త విధానంగా పూజ చేసుకోవడం మంచిది. అంటే ఈ నవరాత్రులు కూడా ప్రతిరోజు శ్రీసూక్త విధానంలో పూజ చేసుకోవాలి. కలశ స్థాపన తప్పకుండా ఉండాలి. అంటే కొంతమందికి అశక్తులు ఉంటారు, సాధ్యం కాని వారు ఉంటారు. వారు పటానికి అంటే పటం దగ్గర పెట్టుకొని రోజు ఏ అమ్మవారి రూపం ఉందో అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల కూడా అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. అది కూడా దీక్షనే అవుతుంది. కానీ నవరాత్రి దీక్ష, శరన్నవరాత్రి దీక్ష అంటే అమ్మవారు శ్రీచక్రము, కలశ స్థాపన, కలశంలో అమ్మవారిని ఆవాహనము, నిత్యము ఉదయాస్తమాన పూజలు ఉంటాయి. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు ఉంటాయి. కొంతమంది ఉదయ పూజ, కొంతమంది సాయంకాలం పూజ చేసుకుంటారు. అలా పూజ చేసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవడం కూడా మనకి ఈ యొక్క నవరాత్రుల్లో భాగంగా చెప్పవచ్చు. అంటే శక్తి అనుసారం స్మరణ మాత్రేన అమ్మవారి స్మరణ మాత్రంలోనే మనకి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకుంటారు. కాబట్టి ఈ అన్నపూర్ణాదేవి రోజు కూడా మీరు అన్నదానం చేసి శుభయోగాన్ని పొందుకునే అవకాశం. ఇక మనకి 5వదిగా చెప్పబడింది ఈ సంవత్సరం చండీ అవతారంలో ఉందనుకుంటా నేను. ఈ చండీ అమ్మవారిలో శక్తిని పుంజుకోవడానికి. అంటే శక్తి అంటే ఏమిటి? మనకు అనేక రకాల శత్రువుల బెడద,
ముఖ్యంగా చాలా మటుకు గుర్తుపెట్టుకోండి మీరు, ఈ శత్రు బాధ అంటే ఏంటి, బయట శత్రువులు కాదండి, మనకి అంతఃకరణంలో ఉండేటువంటి శక్తులు ఉంటాయి. అరిషడ్ వర్గాలు, కామము, క్రోధము, మోహము, మదము, మత్సరము, ఈ లోభము, ఇటువంటి 6 రకాల శత్రువుల్ని మనము నాశనం చేసుకోవడానికి దుర్గాదేవిని పూజించాలి. బహిరమైనటువంటి అంటే బయట ఉన్నటువంటి శత్రువుకు ఉంటారుగా, నజర్ అంటారు చాలామంది, నెగిటివ్ అంటారు, నజర్ అంటారు, అటువంటి దాన్ని కూడా పోగొట్టుకోవడానికి చండీ రూపంలో అమ్మవారిని మనం ఉపాసన చేసుకోవాలి. ఇక్కడ మీకు ఏదైనా సరే, ఇందాక ప్రారంభంలో ఒక శ్లోకం చెప్పుకున్నాం, దుర్గే స్మృతాహరస భీతి అనే శ్లోకం, లేదా ఘంటా శూలహల అనే శంఖముసలైనటువంటి శ్లోకాలు కానివ్వండి, అలాగే నారాయణ నమోస్తే సర్వమంగళ మాంగళ్య అనేటువంటి శ్లోకం చదువుకోవడం కానివ్వండి. ఈరోజు చండీ అమ్మవారి యొక్క శ్లోకాన్ని, ఈ చండీ సప్తశతిలో ఉంటున్నాయి, ఏదన్నా సులువైనటువంటి 4 శ్లోకాలు చదువుకోవడం వల్ల తప్పకుండా మీకు మనోనిగ్రహం కలుగుతుంది, శత్రునాశనం కలుగుతుంది, కుటుంబ క్షేమం కలుగుతుంది, ఐశ్వర్యాన్ని పొందుకుంటారు, శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. ఈరోజు చండీ అమ్మవారికి తప్పకుండా మీరు కచ్చకాయ రంగు చీరను కానివ్వండి, లైట్ బ్లూ కలర్ శారీ కానివ్వండి, ఎరుపు రంగు చీర కూడా దుర్గా అమ్మవారికి కట్టవచ్చు అండి. చండీ అమ్మవారికి ఎరుపు కూడా మంచిదే. కాదు ఇక్కడ ఎరుపు రక్తవర్ణపు అంటే గడ్డకట్టినటువంటి ఎరుపు రంగు చీరని కట్టమని చెప్పబడుతుంది. మీరు అడగొచ్చు, గురుగారు ఇన్ని స్వీట్ చెప్తున్నారు, ఇన్ని భోజనాలు చెప్తున్నారు, ఇన్ని చీరలు అంటారు, అమ్మవారు అడిగిందా? చాలామందికి డౌట్ ఇది ఉంటుంది, అమ్మవారు అడిగిందా అంటే ఎస్, అమ్మవారి యొక్క పద్మపురాణంలోనూ అలాగే దేవి భాగవతంలో కూడా ఏ అలంకారం చేస్తే అమ్మవారు సంతుష్టురాలవుతారు అని చెప్పబడింది. ఏ అవతారంలో అమ్మవారు సంతుష్టులు అవుతారో అది స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఈ వస్త్రాలు పెట్టుకోండి, ఈ పదార్థాలు చెప్పండి ఇంతకాలంగా చెప్తూ వస్తున్నాం తప్ప మాకున్నటువంటి నోటికి ఏదో వస్తుంది చెప్పడానికి కుదరట్లేదండి. శాస్త్రంలో ఉన్నదే చెప్తున్నాం మేము, ఆ విషయాన్ని గమనించుకోండి. రెండవది, మీకు మణిద్వీప వర్ణన ఒకటి ఉంటుంది, మీరు చాలామంది ఆడవాళ్ళు చేస్తుంటారు. మణిద్వీప వనంలో అమ్మవారి ఇంటిలోకి వెళ్ళడానికి అంటే ఆ ద్వీపంలోకి వెళ్ళడానికి ఎలాంటి నవరత్నాల అంటే రత్న ఖచ్చిత అయినటువంటి మేరువులు, అలాగే మనకి అమ్మవారికి మరకత మాణిక్యాలు ఉన్నటువంటి ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇంట్లో సుగంధ ద్రవ్యాలు వాసన, అసలు చదువుతుంటేనే అటువంటి చందనపు ఆ ఇంట్లోకి వెళ్తున్నాం అందరం కూడా. ఎలాంటి వర్ణన ఉంటుంది, అలాంటి వర్ణననే ఇక్కడ కూడా అమ్మవారికి అలాంటి అలంకారాలు చెప్పబడింది. అటువంటి అమ్మవారి దగ్గర చేరుకోవడానికి అక్కడ మణిద్వీపంలో అమ్మవారు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళడానికి అమ్మవారు ఈ రూపంతో ఉండి చెప్పబడుతుంది. కాబట్టి తప్పకుండా మనం ఇటువంటి వస్త్రాలు అమ్మవారికి అలంకరింపజేసే ప్రయత్నాన్ని చేస్తే అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజున అమ్మవారికి తప్పకుండా మీరు పులిహోర కానివ్వండి, దధ్యోదనం కానివ్వండి, అంటే ఇక్కడ చండీ అమ్మవారికి నిమ్మకాయ పులిహోర అని చెప్తుంటారు. ఆ నిమ్మకాయ పులిహోరని అమ్మవారికి నివేదన చేయడం అనేది విశేషం. గారెలు అంటే చిల్లులైనటువంటి గారెలు, చిల్లు ఉండకుండా గారెలు అమ్మవారికి నివేదన చేసి అమ్మవారికి మినపగారెలు, మినపవడలు అమ్మవారికి పెట్టే ప్రయత్నం చేస్తే అమ్మవారి అనుగ్రహాన్ని తొందరగా పొందుకునే ప్రయత్నం చేయవచ్చును. ఇక మనకి లలితా త్రిపుర సుందరి అవతారం, ఇప్పుడు నెక్స్ట్ అవతారం మనకి లలితా త్రిపుర సుందరి. ఈ రోజున మీరందరూ కూడా చేసుకోవాల్సినటువంటిది, అందరి ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, సువాసినులు ఒక గ్రూపుగా ఏర్పడి నిరంతరం చేసుకునేటువంటి ఒక ప్రక్రియ లలితా సహస్రనామం చేసుకుంటారు ఎక్కువగా. అటువంటి లలితా సహస్రనామం చేసుకునేటువంటి ప్రతి ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి రోజు లలితా త్రిపుర సుందరి అవతారం. అంటే కంచిలో ఉన్నటువంటి అమ్మవారు అనుకోండి, అలాగే మనకి శృంగేలు ఉన్నటువంటి అమ్మవారిని కూడా ఎక్కువగా లలితా అమ్మవారిని పూజిస్తుంటారు. కాబట్టి ఇటువంటి లలితా త్రిపుర సుందరి అమ్మవారితో మనం పూజ చేయడం అనేది విశిష్టమైనటువంటి రోజు చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు మీరు కనకాంబరపు చీరను అమ్మవారికి ధరింపజేయడం, లలితా పారాయణం చేసుకోవడం, శ్రీసూక్తంగా విధానంగా అమ్మవారిని పూజించడం, అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఈ రోజున పాల పాయసము, పెసరపప్పు పాయసము, గోధుమ నూక మరియు పులిహోర కానివ్వండి, దధ్యోదనం కానివ్వండి, అన్నము కానివ్వండి, శాఖ పదార్థాలు అమ్మవారికి నివేదన చేసే ప్రయత్నం చేస్తే అదృష్టయోగం తప్పకుండా ఉంటుంది. లలితా అమ్మవారి పారాయణం ముఖ్యం. ఈరోజు మొత్తం కూడా లలితా పారాయణం చేసుకోవడమే విశిష్టంగా చెప్పబడుతుంది. అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. ఆ తదుపరి మనకి మహాలక్ష్మి అవతారం అనుకుందాం. దాదాపుగా అంతేకాక ఇక్కడ మనకి మహాలక్ష్మి అందరికీ ఇష్టమైనది. ధనమూలం ఇదం జగత్. ఆ ధనం అనేటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర. అందరూ అనుకుంటారు డబ్బు ప్రధానం అనుకుంటారు. మహాలక్ష్మి, లక్ష్మి అంటే డబ్బు కాదండి, ఆనందం అని అర్థం. ఆనందం ఎక్కడెక్కడ వస్తుంది మీకు? బంధువులతో వస్తుంది, మిత్రులతో వస్తుంది, తల్లితో వస్తుంది, తండ్రితో వస్తుంది, అలాగే డబ్బుతో వస్తుంది, బంగారంతో వస్తుంది. కాబట్టి ధనము అనేది ఆనందాన్ని కలిగించేది. కాబట్టి అటువంటి ఆనందాన్ని కలిగించే తత్వమే మహాలక్ష్మి అవతారంగా చెప్పబడింది. కాబట్టి ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో ప్రకృతి నమ, వికృతి నమ, శ్రద్ధాయ నమ, విభూతి అనేటువంటి నామాలతో అమ్మని పూజించి అమ్మవారికి ఇష్టమైనటువంటిది లేత గులాబీ రంగు ఉన్నటువంటి చీరను అమ్మవారికి అలంకరింపజేసి అమ్మవారిని ఈరోజు మీరు వీలైతే కలువ పువ్వులతో మీరు అమ్మవారిని అర్చన చేస్తే మంచిది. ప్రతిరోజు కూడా ఆయా దేవతా అష్టోత్తరం చెబుతున్నప్పుడు కుంకుమార్చన చేసుకోవడం విశేషంగా చెప్పబడుతోంది. అలాగే ఈరోజు కూడా కుంకుమార్చన చేసుకొని అమ్మవారికి ఈరోజు మొత్తం తీపి పదార్థాలు మ్యాక్సిమం
తీపి పదార్థాలు పెట్టే ప్రయత్నం చేస్తారు. మార్వాడి ఇంకా అద్భుతమైనటువంటి తీపి పదార్థాలు పెడతారు. ఎన్ని రకాల భక్ష్య భోజ్యలో చోష్యమైనటువంటివి అనేక పదార్థాలను అమ్మవారికి భక్ష్యం కూడా ఈరోజు పెడతారు అమ్మవారికి. అటువంటి తీపి పదార్థాలు నివేదన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం మనం చేయవచ్చు. ఇక మనకు నెక్స్ట్ మిగిలిన సరస్వతీదేవి, అంటే జ్ఞానాన్ని ఇవ్వగలిగేటువంటి అమ్మవారి తత్వం. జ్ఞానాన్ని నింపుకొని లోక కళ్యాణం కొరకు మనం అమ్మవారిని ఉపాసించేటువంటి ముఖ్యమైనటువంటి పండగ, ముఖ్యమైనటువంటి అవతారము అమ్మవారి జ్ఞాన సరస్వతి. అంటే సరస్వతి జ్ఞానాన్ని కలిగించేది. గాయత్రి కూడా గాయత్రి అమ్మవారు కూడా జ్ఞానాన్ని కలిగిస్తుంది. అది ఐహికమైనటువంటి జ్ఞానం. ఇక్కడ అమ్మవారు లోక జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ లోక జ్ఞానం అంటే ఏమిటి? లౌకికమైనటువంటి ఎంబీఏలు, సిఏలు, బీటెక్లు, ఎంటెక్లు అనేటువంటి విద్య కూడా సరస్వతి అమ్మవారి అనుగ్రహంలో అవుతాయి. కాబట్టి అక్కడ గాయత్రీదేవి అంటే ఈ యొక్క ఐహికమైనటువంటి విజ్ఞానం, అంటే ఈ యొక్క లౌకిక విజ్ఞానం పైన ఉండేటువంటి విజ్ఞానం కలిగింది గాయత్రీదేవి. అందుకే ఉపాసన అమ్మవారు. ఇక్కడ సరస్వతి అమ్మవారి పూజించే తత్వం పిల్లలకి మంచి విజ్ఞాన సంపద, జ్ఞాన సమృద్ధి ఉండడానికి పుస్తకాలకి పెన్నులు అమ్మవారి దగ్గర పెట్టి ఆ వీణాపాణి అనేటువంటి అమ్మవారిని పూజించడం, సరస్వతి అష్టోత్తరాన్ని చదువుకోవడం, కుంకుమార్చన చేయడం, అమ్మవారికి ఈ గోల్డ్ కలర్ అంచున్నటువంటి తెల్లటి చీరను అమ్మవారికి అలంకరింపజేయడం అద్భుతమైనటువంటి ఆనందం. అలాగే ఈరోజు అమ్మవారికి పెసరపప్పు నైవేద్యము, శాకాహార పదార్థం అంటే శాకం అంటే ఆకుకూరల పప్పులు, ఆకుకూరలు అమ్మవారికి నివేదన చేయడం అనేది విషయం చెప్పబడింది. పాలమీగడ అలాగే పాలకోవ లాంటి పదార్థాలు అమ్మవారికి నివేదన చేస్తే అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక మనకి తరువాయి దుర్గాష్టమి. అమ్మవారి పేరు చెప్తేనే చాలా అందరికీ ఒక ఉత్సాహం. ఈరోజు అమ్మవారి ఉత్సాహం ఎట్లా ఉంటుందంటే ప్రతి వ్యక్తిలో ప్రతి వస్తువులు అమ్మవారిని చూసుకునే తత్వం. అందుకని ఈ రోజున పండు గుమ్మడికాయలు ప్రతి యంత్రానికి, కెమెరాకి, ఫోన్కి, పోలీస్ స్టేషన్లో ఆయుధాలకి, ప్రతి వ్యక్తి తను చేసుకునేటువంటి ఏదైనా సరే వస్తువుకి తను కడుపు నింపుగలిగే ప్రతిదానికి కూడా ఆయుధానికి పూజ చేసుకునేటువంటి సంప్రదాయం. దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని ఆయుధ పూజ చేసుకుంటూ అమ్మవారిని త్రిశూలానికి మనం పూజ చేసి, అంటే శత్రునాశనం కొరకు మనం చేసేటువంటి పూజలు చేసుకుంటూ అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్ని, అంటే లేలేత ఎరుపు రంగు కానివ్వండి, పండు ఎరుపు రంగు కానివ్వండి, లేదా మనకంటే ఎర్రటి ఎరుపు పండు రంగు చీర కానివ్వండి, లేదంటే చామనఛాయ వస్త్రం కానివ్వండి, లేదా కనకాంబరపు రంగు వస్త్రం కానివ్వండి, కాషాయపు వస్తున్నటువంటి వస్త్రము చీర కానీ అమ్మవారికి కట్టి అలంకారం చేయవచ్చును. ఈరోజు మనకి తప్పకుండా అమ్మవారికి ఇష్టమైనది చిత్రాన్నం, అంటే చింతపండుతో ఉన్న పులిహోర, దధ్యోదనము, అలాగే పెసరగారెలు, అలాగే వడలు అంటారు, మినప వడలు అమ్మవారి నివేదన చేయాలి. పాయసం, అంటే పాయసం కూడా కట్టె పొంగల్ అంటారు, కట్టె పొంగల్ కూడా అమ్మవారికి నివేదన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. ఇక మనకి తర్వాత మిగిలింది మహర్నవమి. అంటే మనకి నవమి రోజున మనకి మహిషాసురమర్దిని, మహర్నవమి రోజు మహిషాసురమర్దిని. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి? ఇక్కడ అసలు బాలాత్రిపుర నుంచి మొదలు పెడితే మహర్నవమి వరకు ఏమిటి విశేషం అని అంటే శత్రునాశనానికి అందడం. అంటే చండముండ, శుంభ నిశుంభ, రక్తబీజుడు, తదుపరి మహిషాసురమర్దుడు, ఈ 6 రాక్షసుల్ని సంహరించడానికి 6 ప్రధానమైన రాక్షసులు ఎంత బలంగా కావాలంటే త్రిమూర్తులు కలిసి కూడా వీళ్ళని ఓడించలేరు. అటువంటి బలమైన రాక్షసుల్ని ఒక్కొక్క అవతారంలో, మహాకాళి అవతారంలో కొంతమందిని, మహాలక్ష్మి అవతారంలో కొంతమందిని, మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి ముగ్గురు కలిసి రక్తబీజుని సంహరించడం, ఆ తదుపరి ముగ్గురు కలిసి మహిషాసురమర్దినిగా వాళ్ళ యొక్క అంటే ఒక రకమైనటువంటి ఒక భయంకరమైనటువంటి రూపాన్ని ధరిస్తారు. 18 భుజాలతో కలిగి అక్కడ ఒక రాక్షసుడు శివుణ్ణి వేషం వేసుకుని వస్తాడు, శివుడి వేషం. అందుకే మన ఫోటోలలో శివుని కాళ్ళ కింద పెట్టింది అమ్మవారు అంటుంటారు. కానీ అక్కడ శివుడి రూపమైనటువంటి రాక్షసుడిని తుదముట్టించేటువంటి త్రిశూలంతో ఖండించేసి ఆవిడ కపాలాలు ధరిస్తుంది మీద. ఒక్కొక్క రాక్షసుని పట్టుకోవడం, కట్ చేయడం, మీద వేసుకోవడం, అంటే కపాలమాలలు వేసుకొని ఒక ఉగ్రమైనటువంటి స్వరూపంలో ఉంటుంది అమ్మవారు. ఈ రోజునే మనకి పొద్దుటిపూట మహిషాసురం అది అనుకుంటాం, రాత్రిపూట కాళిగా మారిపోతుంది. నాలుక పెద్దగా పెట్టేసి మహాకాళిగా మారి. ఎందుకు అమ్మవారికి నాలుక పెద్దగా ఉంటుంది? చాలామందికి ఇది తెలియదు. అంటే ఇక్కడ రక్తబీజుడు ఒక్కొక్క రక్తం చుక్క పడితే 1,00,000 మంది పుడతారు ఆ యొక్క రక్తంలోంచి. అలా వాడు చాలామంది పుడుతూ ఉంటారు. అర్థం కాకపోయేసరికి అప్పుడు అమ్మవారు మాయాసురునిగా కాళికా రూపంలో మారిపోయి తన నాలుకని విశాలమైనటువంటి భూమండలం మీద పరిచేసి రక్తబీజుని యొక్క తల నరికేసి ఆ రక్తాన్ని మొత్తం తాగుతుంది అమ్మవారు. అక్కడ అమ్మవారికి రక్తప్రియ అని పేరు వచ్చింది తప్ప మీరందరికీ కూడా అమ్మవారి కోసం కోళ్ళు కోద్దాం, మేకల్ని కోద్దాం అది చెప్పలేదండి. రాక్షసుల యొక్క నాశనాన్ని కొరకు ఆవిడ చేయనటువంటి ఒక ప్రక్రియ, అంటే మాయా ప్రక్రియ. కాబట్టి ఎంత తప్ప మనం కోళ్ళు కోసి మేకలు కోసి ఆవిడ రక్తం తాగితే ఇంకా మరక్తం కొడుతుంది అమ్మవారు. కాబట్టి అటువంటి తత్వం అమ్మవారికి లేదండి. రాక్షసుడి యొక్క పీడ వదిలించడానికి తను ఆ రూపంలో ఇంకా వేరే మార్గం లేదు ఆవిడకి. అలా చేసేసి తనలో ఆ విషయాన్ని దాచుకొని ఉగ్రరూపాన్ని పొంది మరునాడు అంటే దసరా దశమి రోజున అంటే సుసంపన్నమైనటువంటి ఒక సుందరమైన రూపం, చిన్న ముక్కెర, వజ్రపు ముక్కెరతో
మంచి అది చెవులకి కర్ణ పెట్టుకొని కంఠాభరణం పెట్టుకొని 7 వారాల నగలతో పసుపు పద్ధతి అంటే ఈరోజు మరి కాళికాదేవి రోజున మైదంతా ఏ చీర కట్టుకోవాలి, ఏ పదార్థాలు పెట్టాలి, నువ్వుల అన్నాన్ని పెట్టాలి అమ్మవారికి కాళికాదేవి రూపంలో. అలాగే చిత్ర అన్నము, నూల అన్నము, తర్వాత అమ్మవారికి బలి ఉంటుంది. అన్నంలో పసుపు కలిపి బలి ముద్దలు కూడా పెట్టాలి అమ్మవారికి, బలి పెట్టాలి అమ్మవారికి. అంటే ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఉగ్రరూపం వచ్చేసింది, ఆవిడని కొద్దిగా మనం తగ్గించుకోవాలి, ఉపశమనం చేసుకోవాలిగా. కాబట్టి బలి పెట్టేసి ఆవిడని తగ్గించుకొని కూష్మాండాలు గుమ్మడికాయలు కొట్టేసి అమ్మవారికి, అమ్మ క్షమించ తల్లి, మా యొక్క తప్పులుంటే మన్నించమ్మా, శాంతముఖ అని చెప్పేసి శాంతింపజేసుకోవాలి. ఆ శాంతింపజేయడమే మర్నాడు మనకి ప్రసన్నమైన రూపంలో ఉంటుంది అమ్మవారు. ఈ కాళికావతల అమ్మవారికి నలుపు రంగు చీర కానీ, నీలపు రంగు చీర కానీ, చామన ఛాయ రంగు ఉన్న చీర కానీ అమ్మవారికి కడితే చాలా మంచిది. ఇక రాజరాజేశ్వరి అవతారంలో పసుపు వర్ణము, ఆకుపచ్చ వర్ణము లాంటి అంటే లేలేత నీలి వర్ణం ఉన్నటువంటి చీరను అమ్మవారికి అలంకరింపజేసి 7 వారాల నగలు అలంకరింపజేసి సుందరమైనటువంటి అమ్మవారిని మన తల్లిగా అద్భుతమైనటువంటి రూపంలో అమ్మ దర్శించుకోవచ్చును. కోమలంగా మనం అడిగినటువంటి సమస్తమైన కోరికల్ని అంటే ధర్మమైనవే సుమ, ఆ కోరికలు నెరవేర్చగలిగేటువంటి సుందరమైన రూపమే రాజరాజేశ్వరి రూపంగా చెప్పబడింది. ఈసారి మనకి 11వ రోజు వచ్చింది. ప్రతి సంవత్సరం 10వ రోజు వస్తుంది. అలా అమ్మవారిని కలశ స్థాపన చేసి హోమాలు చేసుకొని ఉద్వాసన అంటే ఈరోజు ఉద్వాసన చెప్పేసి అమ్మవారికి సాయంత్రం కూడా శమీ చెట్టు దగ్గరికి వెళ్ళి శమీ శమయతే పాపం శమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శి అనేటువంటి శ్లోకాలు చెప్పుకొని శమీ వృక్షానికి నమస్కరించి ప్రదక్షిణ చేసుకున్న వారికి ఆ రాముడి యొక్క అనుగ్రహం, ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని, అలాగే ఈ యొక్క శమీ వృక్షం వల్ల ఏమిటి అంటే శక్తిని నింపుకునే ప్రయత్నం, అంటే మన ఆయుధాన్ని రక్షించుకోగలిగే కెపాసిటీ. పాండవులు ఎలాగైతే వాళ్ళ ఆయుధాలని శమీ వృక్షంపై దాచుకొని అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఆయుధాన్ని స్వీకరించి విజయాన్ని పొందుకున్నారో అటువంటి విజయాన్ని పొందుకునే నిమిత్తమై శమీ పూజని, అలాగే చాలామంది ఇక్కడ రాముల వారి చేత రావణాసురుని యొక్క దశపహార అంటే దశపహార అంటారు దాన్ని, అంటే 7 తలల్ని కాల్చేస్తుంటారు కదా, రావణ దహనం అంటారు. అదెందుకు వచ్చిందంటే కృతయుగంలో ఉన్నటువంటి తత్వం అమ్మవారు, త్రేతాయుగంలో ఉన్నటువంటిది రామావతారం, ద్వాపర జరిగింది మనకి శమీ చెట్టు విషయం. 3 కూడా జరిగినవి ఆశ్వేశుద్ధ దశమి రోజు కాబట్టి ఆ రోజున మనకి ప్రముఖంగా అమ్మవారు ఉత్సవం చేసుకుంటూ ఆ నిమిత్తంగా దసరా రోజున మనకి అడవికి వెళ్ళి ఆ యొక్క జమ్మి చెట్టును పూజించడం, అదే సమయంలో రావణ వధని చేయడం అనేది ఆచారంగా వచ్చింది తప్ప ఇది ఒకేసారి జరిగినటువంటి సంఘటనలు కావు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క జరిగిన సంఘటన మన అదృష్టం కొద్దీ ఆశ్వేశ శుద్ధ దశమిలో జరిగినాయి కాబట్టి అందరూ ఆ వేడుకను చేసుకుంటే ప్రయత్నం చేస్తుంటారని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ శుభమస్తు. ధన్యవాదాలు గురుగారు. మాకు మా ప్రేక్షకులకు తెలియని నిజాలు తెలియజేశారు. అండ్ ఈ దేవి నవరాత్రులు ఎలా పూజించాలి, ఏ భక్తితో మేము దేవుడిని అమ్మవారిని అలంకరియాలి, పూజించాలి అన్న విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. చూశారు కదా, ఇదే మన దేవి శరత్ నవరాత్రుల ప్రాముఖ్యత. మళ్ళీ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం.